ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. విద్యా విప్లవానికి నాంది పలికిన మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి చూపిన మార్గం నేటి ప్రభుత్వానికి మార్గదర్శకమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూలే 200వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ ఆటపాటలతో సభా ప్రాంగణాన్ని ఉత్తేజపరిచారు. మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దేశంలోనే తొలి బాలికల పాఠశాలను స్థాపించిన ఘనత పూలేదే అని కలెక్టర్ కొనియాడారు. అంతకుముందు వివిధ కుల సంఘాల నాయకులు ప్రసంగిస్తూ పూలే జీవిత చరిత్రను, ఆయన చేసిన సామాజిక పోరాటాలను వివరించారు. పూలే కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని యావత్ సమాజానికి దిక్సూచని వక్తలు కొనియాడారు. हमें शिक्षित करना ही होगा। जब तक महिलाएं और समाज के निचले तबके के लोग शिक्षित नहीं होते, मैं शिक्षा का प्रसार करती रहूंगी। ये मेरा दिल संकल्प है। कितना भी हो तुम्हारे साथ आज जो भी हुआ सब कुछ जानता हूँ। ये कुछ हद नहीं, ये समाज चल रहा है। सबसे शुरुआत कब हुई? ये कहा है कुछ बाल विवाह, देवदासी, सती जैसी प्रथाओं में झगड़ा हुआ था। पुरुष प्रधान संस्कृति में स्त्री का बढ़ना मानो अभिशाप था। ऐसे में क्या उसका स्त्री का भविष्य, क्या होगी स्त्री की दशा? वो एक स्त्री ही समझ सकती थी और यही बदलाव लाने के लिए रणरागिनी में जन्म लिया। అటువంటి వ్యాధి వచ్చి మరణించే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చూస్తాం. 10th అయింది, 12th అయిన తర్వాత కూడా చూసుకున్నాం. అది కాదు, మీరు 9th 10th తర్వాత మీ మున్సిపాలిటీ తరఫున నుంచి కౌన్సిలర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు మన మహాత్మా జ్యోతిబా పూలే 200 జయంతి సెలబ్రేషన్లో భాగంగా మా మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. మనకి మహనీయుడి గురించి చాలామంది మాట్లాడారు ఇప్పటివరకు. వాళ్ళే చేసిన పని గురించి, మనకి విడోస్ వితంతుల గురించి కానీ, అమ్మాయిలకి ఎడ్యుకేషన్ గురించి కానీ, కుల రహిత సమాజం గురించి కానీ చాలా పని చేశారు. వారి సమయంలో అంత ధైర్యంగా వారే చేసిన యాక్షన్స్కి మనం ఈ రోజు వరకు కూడా మనం నివారణ కల్పిస్తున్నాం. వారి అంత కష్టపడి పని చేశారు, దీనికి రిజల్ట్ మనకి ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. సో ఒకటే జస్ట్ యాక్చువల్లీ నా నంబర్ వచ్చిన వరకు అందరూ మాట్లాడి అందరూ మరియు వేదిక పైన ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చేసినటువంటి అధికారులకు, ఉన్నతాధికారులకు, పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా నమస్సమాంజలి. జరిగే మాసం ఏప్రిల్ మాసం. మరి ఇలాంటి ఉత్సవ కంటెలకు సంబంధించి కూడా మన సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇట్టి కార్యక్రమం డీసీ డెవలప్మెంట్ శాఖకి నడుస్తూ ఉంటుంది. ఇట్టి కార్యక్రమం చేసిన గౌరవనీయులు ముఖ్యతిథులు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ప్రతిమా సింగ్ ఐఏఎస్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మన మెదక్ పట్ల పౌరాలు గౌరవనీయులు మన రాధిక మేడం గారు, చైర్మన్ గారు, అదేవిధంగా చైర్మన్ గారు అయితే ర్యాలీలో పార్టిసిపేట్, నేను ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యాను. ఇవాళ హెల్త్ వారోత్సవాలు 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అక్కడి నుంచి మన నేను ఇక్కడ రావడం జరిగింది. అది వారు కూడా టైం ఎత్తి రావడం చాలా సంతోషపడ్డారు. అదే చాలామంది కూడా ఇక్కడ డాక్టర్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యారు. చెప్పేవారికి అందరూ కూడా చెప్పినట్టే మనకు చేశారని చెప్పినట్టే మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మన బాలరాజు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. మన బాలరాజు గారు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. అదే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే తెలుసు, విద్య లేని వాడు విద్య కష్టం. విద్య వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే వికాసం వస్తుంది,
దాంతో పాటు అభివృద్ధి అవుతుంది. అభివృద్ధితో పాటే మనకు వెల్త్ వస్తుంది. ఆ వెల్త్ లేకుండా అనగానే జనజీవనాలు బహుజనులు దే ఆర్ డూయింగ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ దిస్ థింగ్స్. సమాజం బాగుపడుతున్న ఉద్దేశంతో ముందుగా తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా సమాజంలో మహిళలను చైతన్యవంతం చేసి మరి ఆ సమయంలో వారు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలను, ఎన్నో రకమైన ఇబ్బందులను ఎదుర్కొని కూడా సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది వారి యొక్క జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయడం జరిగింది.